నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ బ్రేకింగ్ న్యూస్ నేను మీ సంపత్ కుమార్ ఆపరేషన్ సింధూర్ తో పాక్ భారీ నష్టం వాటిల్లింది పాకిస్తాన్ లాంచ్ ప్యాడ్ ను భారత్ ధ్వంసం చేసింది సియాల్కోట్ ఉగ్రవాదుల స్థావరంపై దాడులు చేసింది ఈ దాడులలో పాకిస్తాన్లో 4 ఎయిర్ బేస్లు పాకిస్తాన్లోని 3 సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది రావల్పిండి షేర్కోట్ చక్వాల్ ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి అలాగే ఇస్లామాబాద్ దగ్గర రహీం యార్ ఎయిర్ బేస్ ధ్వంసమైంది మరోవైపు పాక్లోని 3 రాడార్ స్టేషన్లపై భారత్ దాడి చేసింది భారత్ దాడితో పాకిస్తాన్ HQ-9 సిస్టమ్ ధ్వంసమైంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాక్ భారీ నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్కు సంబంధించి ఎయిర్ బేస్లను లాంచ్ ప్యాడ్లను ఆ భారత్ టార్గెట్గా చేసుకొని ఆ దాడి చేసినట్టుగా తెలుస్తుంది దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి ఏదైతే గత 3 రోజులుగా కూడా కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్లో పాక్కి దెబ్బ మీద దెబ్బ పడుతుంది సైనిక స్థావరాలు పోతున్నాయి ఎయిర్ బేసులు నష్టపోతున్నాయి ధ్వంసం అవుతున్నాయి అదేవిధంగా ఎవరైతే ముష్కరులు ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు కూడా హతమవుతున్న పరిస్థితి పాక్లో కనిపిస్తుంది అసలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పాక్ కొట్టుమిట్టాడుతుంది మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే ఆపరేషన్ సింధూర్ మొదలైన తర్వాత పాకిస్తాన్ సంబంధించి ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుంటూ భారత భద్రతా దళాలు చేస్తున్న దాడులు ఏవైతున్నాయో ఆ దాడులకి పాకిస్తాన్ సేనలు విలవిలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనం ఒకసారి చూసుకుంటే కనుక ఏదైతే పాకిస్తాన్ సంబంధించి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎయిర్ బేస్ ధ్వంసం కాబడింది ప్రధానంగా ఈ సియాల్కోట్లో ఉండే ఉగ్ర స్థావరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ధ్వంసం కాబడ్డాయి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక 5 ఏదైతే ఉగ్రవాదులు పెద్ద తలకాయలని చెప్పడం జరిగింది అంటే ముఖ్య నేతలుగా ఉన్న ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో 5 మట్టుపెట్టడం జరిగింది అదేవిధంగా వారితో పాటుగా మరికొందరు కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఎయిర్ బేస్ను ప్రధానంగా ధ్వంసం చేయడం జరిగింది 4 ఎయిర్ బేసులు ఎప్పుడైతే ఎయిర్ బేసులు ధ్వంసం అవుతాయో ఇంకా యుద్ధ విమానాలు ఎగరడానికి వీలు లేకుండా పోతుంది సో భారత్ అత్యంత చాకచక్యంగా ఈ యుద్ధ విమానాలు ఎగరకుండా చేయడానికి ఈ ఎయిర్ బేస్ను ధ్వంసం చేయడం జరిగింది దీంతో పాక్ ఏం దిక్కుతోచిన పరిస్థితిలో ఏం చేయలేక మిన్నకుండి కూర్చునిపోయింది అదేవిధంగా 3 సైనిక స్థావరాల మీద కూడా భారత్ టార్గెట్ చేసింది వాస్తవంగా అయితే భారత్ పాకిస్తాన్ సంబంధించి రక్షణ వ్యవస్థ మీద టార్గెట్ చేయకూడదని అనుకుంది కానీ పాక్ కవ్వింపు చర్యలు ఏవైతున్నాయో ఏదైతే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది దాన్ని కూడా మనం సహించాం కానీ చివరికి మన దేశంలో ఉన్న సరిహద్దుల్లో ఉన్న 15 రక్షణ వ్యవస్థల మీద పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కుపెట్టడం జరిగింది ఇది చూసిన భారత్ ఇంకా తట్టుకోలేకపోయింది ఖచ్చితంగా దీని మీద యాక్షన్ ఉండాల్సిందే అని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే డ్రోన్లు మన రక్షణ స్థావరాల మీదకి ఎగిసి పడుతున్న క్రమంలోనే మన దగ్గర ఉన్న S-400 సిస్టమ్తో మొత్తం వాటినన్నింటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది అట్ ది సేమ్ టైం మన భారత్ కూడా స్పందించడం జరిగింది వెంటనే రాత్రులు 7 గంటలకి స్టార్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు లాహోర్ పట్టణం కావచ్చు రావల్పిండి కావచ్చు పెషావర్ కావచ్చు ఇలా పాక్లోని ప్రధాన నగరాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది ఆ ప్రధాన నగరాల్లోనే 4 ఎయిర్ బేసులు ఉన్నాయి పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేసులు అవి ధ్వంసం కాబడ్డాయి లాంచ్ ప్యాడ్ ధ్వంసమైంది అదేవిధంగా ముఖ్య నగరాలు మనకి ఆర్థిక రాజధానిగా చెప్పుకునే లాహోర్ పట్టణం మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి సో ఇలా చూసుకుంటూ పోతే కనుక మనకు పెషావర్లో కూడా అదే పరిస్థితి, షేర్కోట్లో కూడా అదే పరిస్థితి, చక్వాల్ ఎయిర్ బేస్లో కూడా ధ్వంసమైన పరిస్థితి. ఇట్లా చూసుకుంటూ పోతే కనుక మనకి
ఇస్లామాబాద్ దగ్గర ఉన్న ఎయిర్ బేస్ కూడా ధ్వంసమైంది. అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్న 3 రాడార్ స్టేషన్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. రాడార్ స్టేషన్స్ ధ్వంసమైతే కనుక ఏదైతే శత్రు విమానాలు కావచ్చు, లేకుంటే వాళ్ళకు సంబంధించిన యుద్ధ విమానాలు కావచ్చు, అవి ఎటు వెళ్ళాలో దానికి ఒక దిశానిర్దేశం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం పాక్ సేన ఉందని చెప్పచ్చు. అదేవిధంగా చైనా అందించిన HQ-9 సిస్టమ్ను కూడా మొత్తం సిస్టమ్ను కూడా భారత భద్రతా దళాలు ధ్వంసం చేశాయి. దీంతో ఇక పాక్ దిక్కుతోచని స్థితిలో ఏం చెయ్యాలో అడుగు కూడా ముందుకు వేయలేక భారత సరిహద్దుల వెంబడి కాల్పులకు దిగబడింది. దాన్ని సమర్థవంతంగా మన సైనికులు తిప్పి కొడుతున్నప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్య లాగడం లేదు. ఇలానే ఉంటూ పోతే పాక్ ఇలాంటి చర్యలు పాల్పడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా పాక్ బుద్ధి చెప్పాల్సిందేనని చెప్పేసి భారత ప్రజలు కోరుకుంటున్నారు. మన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. సంపత్. అయితే శ్రీనివాస్, ఏదైతే ఇప్పుడు ఈ పాకిస్తాన్లోని ఎయిర్ బేస్ను లాంచ్ ప్యాడ్లను టార్గెట్ చేసుకొని భారత్ అయితే దాడి చేసింది. ఇలాంటి దాడులు మళ్ళీ ఏదైతే పాక్ కనుక మళ్ళీ ఇంకా ఇట్లానే దాడులు ఆపకుండా ఈ రకంగానే పౌరులపైన, జమ్మూ కాశ్మీర్లోని పౌరులపైన కావచ్చు, అలాగే ఇతరత్ర మన ఎయిర్ బేస్లను, అలాగే ప్రముఖ నగరాలను టార్గెట్ చేసుకుని ఏవైతే దొంగ దెబ్బతీయడానికి డ్రోన్లను ప్రయోగిస్తుందో, ఇలాంటి దాడులు కనుక మళ్ళీ పాల్పడితే భారత్ ఈసారి ప్రతీకార చర్య ఏ రకంగా ఉండబోతోంది? ఆల్రెడీ ఇప్పటికే ప్రతీకార చర్య కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు జరుగుతూనే ఉంది. అది ఇప్పట్లో ఆగేలా లేదు. నిన్న ప్రధాని చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే కనుక పాకిస్తాన్ ఎంత దూరం వెళ్తుందో అంతకన్నా దూరం తాము కూడా వెళ్తామని చెప్పేసి నిన్న ప్రధాని మోడీ స్పష్టం చేయడం జరిగింది. పాక్ ఆపితేనే తాము ఆగుతాం, పాక్ ఆగకపోతే అంతకు మించి చేస్తామని చెప్పేసి నిన్న ప్రధాని మోడీ ఒక హెచ్చరిక జారీ చేశారు. పాక్ డ్రోన్లతో సమాధానం చెప్తే మనం మిసైళ్లతో సమాధానం చెప్పేద్దాం. వాయుసేన మన చాలా పగడ్బందీగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి విక్రమ్ ఆల్రెడీ ఇప్పటికే మన చేతిలోకి వచ్చింది, అది కూడా పనిచేయడం ప్రారంభించింది. ఇక భారత్ తలుచుకుంటే కనుక పాకిస్తాన్ ఏ విధమైన కవ్వింపు చర్యలకు పాల్పడ్డానికి 1కి 4 దెబ్బలు కొట్టడానికి భారత్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. పెహల్గాంలో ఒక్క ఉగ్రదాడి చేసింది. ఆ ఉగ్రదాడికి సమాధానం చెప్పుకోలేక ఇప్పుడు ఎన్ని నగరాలు నాశమవుతున్నాయి పాకిస్తాన్లో అనేది మన భారత భద్రతా దళాలకు తెలుసు. సో ఇలాంటి కవ్వింపు చర్యలు పాల్పడితే ఖచ్చితంగా భారత్ నుంచి మరొకసారి ప్రతిదాడి తప్పదనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.